మనకు అదృష్టం ఏ వైపు నుండి ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదనమాట. అయితే అమెరికాలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. అయితే ఆ భర్త ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉండేవాడంట. భార్య సంపాదించే దాని మీద బతుకుతూ ఉండేవాడంట. ఇంకా భార్యాభర్తల ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. చాలా రోజులు గొడవలు పడిన తర్వాత భార్య నువ్వు నాకు అక్కర్లేదు నేను విడాకులు ఇస్తానని చెప్పేసి భార్య విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందంట. భార్య విడాకులు ఇచ్చిన 5 నెలలకి ఈయన ఏదో యథాలాపంగా ఒక లాటరీ టికెట్ కొన్నాడు. ఆ లాటరీ టికెట్ ఇతనికి తగిలి కోట్లలో డబ్బు వచ్చిందంట. ఒక్కసారిగా చూడండి అతను కోటీశ్వరుడు అయిపోయాడు. అయితే భార్యని వెళ్ళి అడిగారంట మీడియా వాళ్ళు మీ భర్తకు అన్ని కోట్లు వచ్చాయి కదా, మరి మీరు మళ్ళీ వెళ్ళి మీ భర్తతో కలిసి ఉంటారంటే చిచిచి నేను కలిసి ఉండను, వాడు బుద్ధి ఏమీ మారదు, ఎన్ని కోట్లు వచ్చినా కూడా వాడు అలాగే ఉంటాడు, భారీగా తన సంపాదనలో నాకు వాటా ఉంటుంది కాబట్టి నేను అడుగుతానని చెప్పేసి భార్య అందంట. ఇంకా విడాకులు ఇచ్చిన తర్వాత భర్త ఏమిస్తాడు చెప్పండి, ఏమి ఇచ్చే హక్కు కూడా ఉండదు కదా. అంటే కొంతమందికి ఏంటంటే తినే అదృష్టం కూడా ఉండదన్నమాట. చూడండి భార్య వెళ్ళిపోయిన 5 నెలలకు అతను కోటీశ్వరుడు అయ్యాడనంటే అంటే ఇన్ని రోజులు అతనికి పట్టిన దరిద్రం అక్కడతోటి పోయిందనమాట. ఆ భార్య వెళ్ళిపోగానే ఈయనకు అదృష్టం పట్టిందనమాట. కొందరు జీవితాలు ఇలా ఉంటాయన్నమాట. ఎప్పుడు అదృష్టం మనకు కలిసి వస్తుందో చెప్పలేము.